హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఈ రోజు వీడియో వచ్చేసి మార్నింగ్ 6:30 నుండి 10:30 వరకు నేను ఏ పనులు చేస్తానన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా మార్నింగ్ 6:30కి లేచి ఇంకోండి ఒకవైపు అయితే పాలు, ఒకవైపు కోడిగుడ్లు ఉడకబెడుతున్నాను. ఆల్రెడీ అయితే రైస్ కడి పెట్టేశాను, సగం ఉడికిపోయింది. ఈరోజు టిఫిన్లోకి ఇంకా పల్లీ చట్నీ చేస్తున్నాను. పల్లీలు వేయించేసి ఇంకా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇంకా అలాగే ఈరోజు అయితే నేను రాగిపిండి ఇడ్లీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే రాగిపిండి ఇడ్లీ, జొన్న ఇడ్లీ చేస్తున్నాను ఈ మధ్య ఎక్కువగా. అంటే కొన్ని లైఫ్ స్టైల్స్ అనేది మార్చుకోవాలి మనము. అప్పుడు పురాత కాలంలో చూడండి, రాగులు, జొన్నలు, గంటెలు అలాంటివి తినేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే దోశ, ఇడ్లీ ఇలాంటివి వచ్చాయన్నమాట. అంటే మనం బియ్యంకు బదులు ఈ రాగులు ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల పిల్లలు దృఢంగా ఉంటారు, అలాగే ఎనర్జీగా ఉంటారనమాట. ఇప్పుడు బియ్యం కూడా అన్నీ కల్తీ అయిపోయాయి కదా, అందుకని మనము తినేటప్పుడు కొంచెం ఇలాంటివన్నీ కలుపుకుంటే చాలా మంచిది అనుకుంటున్నాను నేనైతే. ఇంకా అందుకని మా పిల్లలకైతే వారానికి ఒక 3 సార్లు అని ఇలా జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ, అలాగే కొంచెం ఓట్స్ అట్లాంటివన్నీ పిల్లలకైతే పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు మరీ వీక్ అయిపోతున్నారు, కొంచెం నీరసం, ఆడితే నీరసం అంటున్నారు. మేమైతే చిన్నతనంలో ఎంత ఎనర్జీగా ఆడుకునే వాళ్ళం తెలుసా. ఇప్పుడు పిల్లలైతే అలా కాదు, ఊరినే అలడిపోతున్నారనమాట. అందుకని ఇలాంటివన్నీ చేసి పెడితే మనమే లైఫ్ స్టైల్ మార్చాలి. రోజు జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ పెట్టామనుకో పిల్లలకి ఎరక్త వచ్చేస్తుంది. అందుకే వారానికి 3 రోజులు అనమాట. ఒకరోజు వాళ్ళు ఇష్టపడింది అంటే దోశ అలాంటివి అనమాట. దోశలు మా పిల్లలు బాగా తింటారు, ఎగ్ దోశ అని అలాంటివి వేస్తూ ఉంటాను. మధ్యలో ఒకరోజు రాగి పిండి ఇడ్లీ అని, దీంతో ఓతప్పం అని, ఒకే పిండితో 4-5 రకాలు అయితే చేస్తాను, పునుగులు వేస్తాను. మనము బయట కొనేవి వాటికంటే మనం ఇంట్లో చేసుకునే చాలా బెటరు. ఎందుకంటే అక్కడ డీప్ ఫ్రై చేసి ఆయిల్ అనేది వాడుతూ ఉంటారు. నేనేంటంటే ఈరోజు డీప్ ఫ్రై చేశాను అనుకోండి, ఈ 3-4 రోజుల్లో కూరల్లో కానీ అట్లలో వాడేస్తాను. ఇంకా అది ఉండదు అనమాట. మళ్ళీ ఏదైనా ఫ్రై చేయాలనుకుంటే మళ్ళీ ఫ్రెష్గా ఆయిల్ అనేది వాడుకుంటాను. ఒక్కొక్కసారి బయటికి వెళ్ళినప్పుడు తప్పదండి, తినాల్సి వస్తుంది. అప్పుడు నేను దోశ తీసుకుంటాను, నాకు దోశ అంటే ఇష్టం కదా. ఎక్కడికి వెళ్ళినా సరే దోశ ఆర్డర్ పెట్టుకుంటాను. ఆ దోశ ఒక్కటి తింటే చాలు, ఇంకా నాకు ఆ రోజంతా పొట్టంతా ఫుల్గా ఉంటుంది అన్నమాట, ఆకలి వేయదు. అదే ఇంటికాడ దోశ అనుకోండి, 2-3 తిన్నా కూడా ఏమవ్వదు, మళ్ళీ మధ్యాహ్నం కల్లా అన్నం తినేస్తాను అనమాట. అది బయట దానికి ఇంట్లో దానికి తేడా అనమాట. ఈరోజు కోడిగుడ్లు పులుసు చేస్తున్నాను కదా, దీనికోసం అయితే టమాటాలు, ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. మనకి కళ్ళల్లో నీళ్ళు రాకుండా ఉండాలంటే ఉల్లిపాయలు తొక్కలు తీసేసి నీటిలో వేసుకుంటాను. ఇంక ఇగోండి సన్నగా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయలు కట్ చేస్తాను కదా, ఇందాక పల్లీలు ఫ్రై చేశాను కదా, అదే ఆయిల్ని ఈ కర్రీలు అయితే వాడేస్తున్నాను. ఇంకా అలాగే తాలింపు గింజలు, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదా, అవి కూడా వేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇంతలోకి టమాటాలు కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే సన్నగా మిక్సీలో పడితేమో పేస్ట్ లాగా అయిపోద్ది, సన్నగా కట్ చేయాలంటే టైం పడుతుంది. అందుకే ఇలాగ మూడుకులు తీసేసి, అదేనండి తోడేలు తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, మన గార్డెన్లోది అనమాట, తీసుకొచ్చాను. ఎప్పుడు కర్రీ చేస్తే అప్పుడే తీసుకొస్తాను అనమాట. ఇంకా అప్పటికప్పుడు కూరలో వేయడం వల్ల చాలా ఫ్రెష్నెస్ అనేది తెలుస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట కూరకి. ఇంక ఈ టమాటాలు చూసారు కదా, ఇలా 2 ముక్కలు కట్ చేశాను కదా, ఈ కటర్లో పెట్టేసి సన్నగా కట్ చేయడమేని. చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కటర్ అయితే నాకు. టమాటాలే కాదనమాట, దొండకాయలు, బెండకాయలు అలాంటివి అయితే బాగా కట్ అవుతాయి, ఆకుకూరలు. ఇంకా టైం అయితే బాగా సేవ్ అవుతుంది మనకి. మార్నింగే వంట హడావుడి అవుతుంది కదా, అదే కటర్తో కట్ చేసుకుంటే త్వరగా అయిపోద్ది అనమాట. 1 ఇయర్ క్రితం అయితే పాడైపోయింది, నేను అప్పటి నుండి తీసుకోలేదు. ఈ మధ్య రీసెంట్గా నేనైతే మోడర్న్కి వెళ్ళాను, అక్కడైతే కనిపించింది 99 రూపీస్ పడింది అనమాట. అంతకుముందు అయితే 77 రూపీస్ పడింది. ఇప్పుడైతే కాస్ట్ పెరిగింది, మీషోలో కూడా అవైలబుల్గా ఉంది. ఇంకా నేనైతే అది తీసుకొచ్చాను మీషోలో, ఒకదానికి ఎందుకు ఆర్డర్ పెట్టాలని ఇక్కడ మోడర్న్లో తీసుకున్నాను. అందులో అయితే ఇంకా టమాటాల్లో ఉప్పు, కారం, పసుపు వేసేసి మంచిగా మగ్గాలన్నమాట టమాటాలు. ఇంకా అందుకని మూత పెట్టేసి ఇందులో కోడిగుడ్లు చల్లారాయి, అవి అయితే నేను ఒలుచుకుంటున్నాను కోడిగుడ్లని. ఇంతలోకి పిల్లలు అయితే స్నానం చేసి వచ్చారు, వాళ్ళకైతే రాగి పిండి ఇడ్లీ రెడీ అయిపోయింది కదా. ఇంక ఇడ్లీకి అలాగే చట్నీ వేసేసి వాళ్ళకి పెట్టేశాను. ఇగోండి టమాటాలు అయితే ఎంత మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే గరిటతో ఇలాగ మంచిగా స్మాష్ చేసేవాలి. మా ఇంట్లో ఏంటంటే ఇంకా టమాటా తొక్కలు అలాంటివి ఏం కనిపించకూడదు, ఉల్లిపాయలు అలాంటివి ఏం కనబడకూడదు అనమాట. అలాగే మిక్సీ పడితే కూర వేరే టేస్ట్ వస్తుంది. అందుకని బాగా నేను గరిటతోనే మెదిపేస్తాను అనమాట. ఇలాగా కోడిగుడ్లు ఒక్కొక్కసారి ఫ్రై చేస్తాను నూనెలో, ఒక్కొక్కసారి ఏమో ఇంకా నార్మల్గా ఇలా ఘాట్లు పెట్టేసి ఇంకా టమాటాలో వేసేసి మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇగోండి లాస్ట్లో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమేని.
చాలా సింపుల్ అనమాట కోడిగుడ్డు పులుసు. చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా చేసుకుంటేనే. మసాలాలు అలాంటివి ఏమి ఎక్కువ వేయనమాట. కొంచెం గరం మసాలా అయితే వేస్తాను దించే ముందు. ఇంక ఇప్పుడైతే మా బావకు కూడా బాక్స్ పెట్టమన్నారు. అక్కడ ఏంటంటే కొంచెం కర్రీ ఎక్కువగానే పెట్టాలి. ఆయన అక్కడ బాక్స్ పెట్టమంటే మాత్రం ఎక్కువ కర్రీ పెట్టమంటారు. ఇంకా ఆయనకైతే బాక్స్ పెట్టేస్తున్నాను, ఎవరికి వాళ్ళకి సపరేట్ చేసేస్తున్నాను. ఇంకా పిల్లలకి కూడా కోడిగుడ్డు అనగానే మా పిల్లలు కోడిగుడ్లు కానీ ఆమ్లెట్ అంటే బాగా ఇష్టంగా తింటారు. మా సాయి వాళ్ళకి ఇంకా కలుపుకోవడం రావడం లేదు. అందుకని ఇలా పులుసు వేసిన రోజు అయితే పైన వేస్తాను, కలిపేసి వేసి ఇంకా పైన కూడా ఇంకా ఇలా వేసేసి బాక్సులు పెట్టేసి ఇంకా వాళ్ళ స్కూల్కి అయితే పంపిస్తాను. ఇంకా ఈ అత్తమ్మ ఊరు నుండి వచ్చారు కదా, ఇడ్లీ వేసిన రోజు అయితే అత్తమ్మకు కూడా ఇడ్లీనే మిక్సీ పట్టేస్తాను. ఇంకా రాగిపిండి ఇడ్లీ కదా, ఇంకా అలాగే పటికి బెల్లము కొంచెం పాలు వేసేసి మరిగిచ్చాను కదా మార్నింగ్ పాలు, ఆ పాలు వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఇంకా మిక్సీ పట్టాను. అత్తమ్మకైతే ఇంత పలచగా ఉండాలి ఇడ్లీ కానీ, ఇంకా అలాగే ఏది పట్టినా సరే ఇంత పలచగా ఉండాలన్నమాట. ఇంకా ఆవిడకి టిఫిన్ పెట్టేసినాక నేనైతే ఇడ్లీ వండి రాగి ఇడ్లీ మిగిలినవన్నీ నేనే వేసుకొని ఇంకా పల్లి చట్నీ అలాగే కొబ్బరి కారం అనమాట. చూడండి స్పూన్ ఎలాంటిది పెట్టాను, ఇంకే స్పూన్లు దొరకలేదు, అన్నీ షింక్లో ఉన్నాయి. ఇంకా లాస్ట్కి స్పూన్తో వేసేసుకొని ఇంకా నేను కూడా టిఫిన్ అయితే తినేస్తున్నాను. 9 లోపలైతే కంపల్సరీ తినేస్తాను. తినేసినాకే మిగతా పని అయితే చేస్తాను నేను. చాలా వీడియోస్లో మీకు చెప్తూనే ఉంటాను, ఎందుకంటే మన మీద మనమే కేర్ అనేది తీసుకోవాలి. మనకి ఎవరు కేర్ తీసుకోరు కాబట్టి మనం హెల్తీగా ఉంటేనే మనం ఫ్యామిలీ మొత్తం హెల్తీగా చూసుకోవచ్చు అని నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను. ఎంతమంది ఫాలో అవుతున్నారో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. చాలామంది అంటూ ఉంటారన్నమాట, మేము పని అంతా అవ్వందే మేమేమీ తినమని. నేను అది అలా కాదండి, పని అంతా వెనక పెట్టి ముందు తినేసి తర్వాత పని చేస్తాను. ఇంక ఇలా అత్తమ్మతో మాట్లాడుకొని ఉంటుండగానే ఇంకా పిన్ని వాళ్ళు ఫోన్ చేశారనమాట. అత్తమ్మ వాళ్ళ మరదలు ఫోన్ చేసి ఆశ్రమంకి వెళ్తున్నాము రండి తీసుకెళ్తారని చెప్పారు. ఇంకా అప్పటికప్పుడు అన్నం ఉంది అలాగా కాబట్టి నేనైతే ఇంకా మజ్జిగ వేసేసి అదే పెరుగు వేసేసి ఇంక ఇలా మెత్తగా పేస్ట్లా పట్టేవాళ్ళనమాట. ఆవిడ మింగలేరు కదా, చిన్న అన్నం మీదకి కూడా ఉండకూడదు అనమాట. ఇంకా ఆవిడకి మిక్సీ పట్టేసి, అంటే ఏ టైం అవుతుందో తెలియదు కదా, ఇంక ఇడ్లీ తింటే త్వరగా అరిగిపోద్ది, అందుకని ఏ టైం అవుద్దో ఏమో అని చెప్పేసి ఇంకా బాక్స్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా అత్తమ్మ ఊరు నుండి వచ్చారని చెప్పాను కదా, ఇంకా పెసలు అలాగే అప్పడాలు ఇవన్నీ తీసుకొచ్చారు కదా, అవన్నీ అయితే సర్దమంటున్నారు. అంటే పిన్ని వాళ్ళకి వెళ్తున్నాను కదా ఎలాగో ఇచ్చేస్తానని. ఇంకా అదే ఇగోండి నెయ్యి ముద్దలు అంటే అదేనండి మరమర ఉండలు, ఇవన్నీ అయితే నేను ప్యాకింగ్ చేస్తున్నాను. అత్తమ్మ అయితే కంగారుగా రెడీ అవుతున్నారు, ఎందుకంటే మా తమ్ముడు ఆల్రెడీ వచ్చేసి కింద వెయిట్ చేస్తున్నాడు అనమాట. మళ్ళీ వాడికి డ్యూటీకి టైం అయిపోద్ది, అందుకని త్వరగా రండి అత్తమ్మ అని అంటున్నాను. ఇంక ఇగోండి నెయ్యి అప్పడాలు, ఇంకా అలాగే అప్పడాలు అవన్నీ ప్యాకింగ్ అయితే చేశాను. ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా అత్తమ్మకి అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా అత్తమ్మ అయితే వాటర్ బాటిల్ ఇంకా ఫుడ్ అంతా తీసుకుంటున్నారు. బాయ్ అయితే బాయ్. బాక్స్ మర్చిపోకండి. బాయ్. ఒక్కసారి ఇల్లంతా సైలెంట్ అయిపోయిందనమాట. ఎందుకంటే పిల్లలేమో స్కూల్కి, బావేమో డ్యూటీకి, ఇంకా అత్తమ్మ కూడా వెళ్ళిపోయారు కదా, ఇంక నేను ఒక్కదాన్నే ఉన్నానమాట. ఫస్ట్ అయితే ఇంకా గ్యాస్ స్టవ్ని ఇంకా అలాగే అక్కడ కౌంటర్ ఉంది కదా, కిచెన్ కౌంటర్ని అయితే క్లీన్ చేసేసుకొని కొన్ని అంట్లు అయితే కడిగాను. ఇంకా అలాగే మొక్కలకి నీళ్ళు వేయలేదనే విషయం అయితే గుర్తొచ్చింది. ఇంకా అలాగే పెసలు కూడా ఎండేయాలి. ఇంకా అయితే పెసలు ఎండేయడానికి అలాగే గుమ్మడి గింజలు ఉన్నాయన్నమాట, ఇవి కూడా ఎండేసి విత్తనాలు అయితే చేసుకొని పక్కన పెట్టుకుంటే మనం ఎప్పుడైనా ఇంకా గుమ్మడి గింజలు అయితే నాటుకోవచ్చు, మళ్ళీ గుమ్మడికాయలు వస్తాయి. ఇంకా అలాగే కరివేపాకు ఫ్రెష్గా ఉంది. ఇక్కడ చూడండి వాటర్ యాపిల్ అయితే మీకు స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, వాటర్ యాపిల్ మొక్క అనమాట ఇది. ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇవి వచ్చేసి అదే కర్రదుంపలు అంటాను కదా, పెండలం దుంపలు, ఇవి కూడా చిగురు బాగానే వచ్చింది, బాగున్నాయి. ఇంక ఇటువైపు అయితే నేను బెండకాయ విత్తనాలు వేశాను. ఇగోండి బెండకాయలు ఇవన్నీ. ఈ మధ్య అయితే ఒకటి ఎలక వచ్చేసి మొత్తం తవ్వేస్తుంది అనమాట, ఎలా చేయాలో అర్థం కావడం లేదు. ఈ మొక్కలన్నీ ఇప్పుడైతే పాడైపోయాయి, ఎందుకంటే వారం క్రితం వీడియో అనమాట ఇది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇగోండి బెండకాయ మొక్కలన్నీ వచ్చాయి అనమాట మంచిగా చిన్నగా. ఇది వచ్చేసి దొండకాయ అనమాట. ఒకే ఒక బొప్పాస్కాయ అయితే వచ్చిందండి ఈ చెట్టుకి, ఎంత అవుతుందో చూడాలి మరి. ములగ చెట్టుకి పోత వచ్చిందని విషయం చెప్పాను మీకు లాస్ట్ వీడియోలో. ఒక ములక్కాయ తీగైతే కనిపిస్తుందా చివరికి, జూమ్ చేసి చూపిస్తున్నా. ఒకటి వచ్చింది.
నేనైతే మొక్కలకి నార్మల్ వాటర్ కాదండి, ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు నీళ్ళు, అలాగే బీట్రూట్ జ్యూస్ చేశాననమాట. ఆ వాటర్ ఇవన్నీ కలిపి వేస్తాను. ఒక రోజంతా ఉంచేసి తర్వాత వాటర్లో కలిపి ఇంకా మొక్కలకైతే వేస్తాను. ప్రతి మొక్కకి అందిస్తాననమాట. మా ఇంట్లో కూరగాయ తొక్కలు గానీ, అలాగే పళ్ళు తొక్కలు గానీ, పళ్ళు కుళ్ళిపోయినా సరే ఏం బాధపడను. ఎందుకంటే మొక్కలకి వేసేస్తాను. మేము తినకపోయినా మొక్కలైనా తింటాయనుకుంటాను నేనైతే. కుళ్ళిపోయ తొక్కలు ఏమి ఉండవనమాట. అందుకే డస్ట్ కూడా అదే చెత్త కూడా నేను వారానికి ఒకసారి ఇలా పడేస్తాను. ఎందుకంటే నార్మల్ పేపర్స్ అలాంటివి తప్పితే ఇంకేం వేయననమాట డస్ట్‌బిన్‌లో. ఇంక ఇగోండి ఒకటైతే దోసకాయ వచ్చింది. పెద్ద సైజే వచ్చిందనమాట. ఇవన్నీ దోసకాయ పాదని పడి మొక్కలనమాట. అంటే నేను వేయకంట వచ్చినవి. ఇగోండి కనకాంబరాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, గుత్తు గుత్తులు వచ్చాయన్నమాట. ఇటువైపు వచ్చేసరికి స్వీట్ లెమన్ ఈ మధ్య చాలా ఎక్కువగా వస్తున్నాయి. చాలా యెల్లో కలర్‌లో కూడా ఉన్నాయన్నమాట. ఇంకా తొక్కతో తింటే చాలా బాగుంటుంది. నా వీడియోస్‌లో మీకు ప్రతిసారి అప్డేట్ ఇస్తూనే ఉంటాను గార్డెన్‌లో ఏమేమి ఉన్నాయనేది. ఇంక ఇదైతే మంచిగా వాష్ చేసుకొని తిన్నాను. అప్పటికప్పుడు చాలా బాగుంది టేస్ట్ అయితే. వెళ్ళినప్పుడల్లా తింటూనే ఉంటారనమాట 1, 2. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. చూసారు కదా పులుపు లేదు. అంటే తొక్కతో తింటేనే ఫస్ట్ వగరుగా, తర్వాత తియ్యగా, తర్వాత పుల్లగా అనిపిస్తుందనమాట. 3 రకాల టేస్ట్ అయితే ఉంటుంది స్వీట్ లెమన్‌లో. ఇంకా నాకైతే సపోటాలు కూడా ఫుల్‌గా వచ్చాయి. దాని కింద ఉండి ఎండ చూడండి ఎలా ఉందో. మామూలుగా లేదనమాట ఎండ. ఇందులోకి బట్టలు కూడా నైట్ ఏసాను. అవి కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఇంకా మిగతా గిన్నెలు కూడా ఉంటే కడిగేసేసి ఇంకా కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేస్తానండి. 10:30 కల్లా నా పనంతా కంప్లీట్ అయిందనమాట. ఇదనమాట ఈరోజుటి వీడియో. వీడియో ఎలా అనిపించింది ఏంటనేది ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.